మమ్మీ ఏంది ఏందో చేస్తానట్టున్నా? ఏం చేస్తున్నా అంటే పూర్ణాలు చేస్తున్నాను అమ్మాయి. పొద్దున ఇది కావాల్సిన పదార్థాలు చూపిస్తారా? దగ్గర రమ్మా. పొద్దున అట్టుపిండికి నానేసా. ఇదేమో అట్టుపిండి, పూర్ణాలకు అట్టుపిండి కావాలి కదా. ఒకటికి 3 గ్లాసులు పోసి నానబెట్టుకున్నా. ఇది వచ్చేసి ఒక 1/2 కిలో పొద్దున్న నానేసుకున్నాను. ఇప్పుడేమో 5 విజిల్స్ పెట్టా ఉడికిని. బెల్లం ఒక 1/2 కిలో చాలమ్మా. ఎక్కువ తీపి అయితే రోళ్ళల్లో ఎక్కువ తీపి తింటలేదుగా. ఒక 1/2 కిలో సరిపోద్ది కరెక్ట్గా. 1/2 కిలోకి 1/2 కిలో నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి, మా ఇంట్లో కాగబెట్టే నెయ్యి, కారాల్లో నుంచి తీసి. ఇలాచీ పౌడర్ 1 స్పూను, చిన్న స్పూను. పచ్చి కొబ్బరి ఇది వేస్తే వేయండి, లేకపోతే లేదు. ఇది వేస్తే 2-3 రోజులు ఉండవు. ఆ మాట అన్న మా కోడలతో, అవి ఏమి ఉండవు, అన్ని రోజులు ఉంచుకోండి మన ఇంట్లో అనేది నిజమే. ఆ మాట కూడా కరెక్టే, ఉండవు. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఇది ఉడకేసుకున్నాను నేను. ఇవన్నీ మనం బెల్లం పాకం పట్టేసి, బెల్లం వేసేసి, బెల్లం ఇది కలిపేసుకొని ముద్దలు చేసుకుందాం. చూపిస్తా పండి. స్టవ్ వెలిగించి పాండి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ గీ వేద్దాం. దగ్గర అమ్మాయి ఫోన్ లైట్ వేసుకో, చిగడ కనిపిస్తే. ఇది దీనిలో మనం పచ్చెనగపప్పు వేసుకున్నాం, బెల్లం వేసుకున్నాం, 2 కలిపేసి బాగా మెత్తగా మెదుపుకుందాం. మెత్తగా మెదుపుకొని బెల్లం కలిసేటట్టుగా 2 కలిసేటట్టు చేసుకున్నాం. పావు కిలోకి 1/2 కిలో పర్ఫెక్ట్గా సరిపోద్దండి, ఎక్కువ తక్కువ కాకుండా. స్వీట్ ఎక్కువే తినే వాళ్ళకైతే 1/2 కిలో 1/2 కిలో వేసుకోవాలి. ఇంకా ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. అటుపిండి అండి కొంచెం ఇదిగో మనం ఇలా కొంచెం మునిగి, ఆ ఉండలు మునిగేటట్టుగా కలుపుకోవాలి. మరి జోరుగా కలుపుకోకూడదు. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, కొంచెం అంటే కొంచెం. దానిలో మరి పొంగటానికి సోడా ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా చూడండి. ఇంత అంటే ఇంతే, చిటికెడు, ఎక్కువ వేసుకోవద్దు, హెల్త్కి మంచిది కాదంటారు కదా. ఇలా కలుపుకోవాలి నీట్గా. ముద్ద చల్లార్చుకొని ముద్ద చేసుకోండి. పట్లకాడ బయట ఉందా? ఇది పాకం అంతా దగ్గర పడిందాక ఇలా కలుపుకుంటూ ఉండాలండి. దగ్గర పడుతుంది. చూపించమ్మా, దగ్గర అలా దగ్గర పడాలి పాకం మొత్తం. అప్పుడు మనం చల్లార్చుకొని ఉండలు చేసుకుందాం. యాలక్కాయల పౌడరు, టేస్ట్కి సరిపడా కొంచెం చిటికెడు సాల్ట్ వేసాను. ఇంతేనండి. ఏదైనా మనం పిల్లలకి ఇంట్లో చేసి పెట్టుకుంటే చేయాలి అనుకోవాలి కానీ ఈజీగా అయిపోద్ది. షాపులలో తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే పిల్లలు కడుపు నిండా తింటారు కదండి. అందుకని చెప్పేసి నేను ఏదైనా ఇంట్లోనే చేస్తాను. ఎక్కువ బయటకి నేను ప్రిఫరెన్స్ ఇవ్వను. ఇంట్లోనే బయట తినరు పడతారు, ఇంట్లోనే ఎక్కువ చేస్తాను. ఒకవేళ బయట కొనుక్కొచ్చినా కానీ ఇంట్లో మొరగబెట్టి పడేసుకోవడం తప్పితే ఉపయోగం ఉంది. అదండి దగ్గర పడింది. మనం చల్లార్చుకోవాలి. దగ్గర పడిందండి. తీసుకెళ్ళి మనం ఫ్యాన్ కింద పెట్టుకుందాం, చల్లారిపోద్ది. ఒక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం. చల్లారిలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేద్దాం.
ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ చల్లారిందండి, చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకున్నాం. తీసే ఇదిగోండి చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకున్నాను. వేడెక్కిందండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం పూర్ణం ఉండలు వేసుకుందాం. ఇలా బియ్య పిండి ఇట్లా అట్టిపిండిలో ముంచేసి వేసుకుందాం. ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి, మనమేం కంగారు పడకూడదు. ఒక్కొక్క వాయ ఉడికేటప్పటికి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలండి, కొంచెం ఆయిల్ కాగిందా లేదని కొంచెం పిండేస్తే పైకి వస్తే అప్పుడు మనం పూర్ణం వేసుకోవాలి, లేకపోతే అడుగంటుతాయి అన్నమాట. అవి అడుగునే ఉండిపోతాయి. ఇప్పుడైతే మాకు పర్ఫెక్ట్గా వచ్చింది. గోల్డెన్ కలర్లో రావాలండి, గోల్డెన్ కలర్లో వచ్చిందా ఉంచుకోండి. మీరు ఇలా తీసారంటే పచ్చి పచ్చిగా ఉంటుంది, పైన పిండి పచ్చిగా ఉంటుంది. పూర్ణం మనకి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి పారిపోయేటట్టు చేసిందంటండి పూర్ణం. అదేంటంటే ఒక బ్రిటిష్ దగ్గర పనిచేసే ఒక ఆయన ఉంటాడంట. ఎవరంటే అతని దగ్గర ప్యూన్ లాగా, తన క్యారేజ్లో పూర్ణం ఆ రోజు పులిహార గారెలు పూర్ణం తీసుకెళ్ళారంట. తీసుకెళ్తే వాడు ఆలోచించాడంట, ఈ పూర్ణంలో ఈ స్వీట్ పెట్టి ఇది చేశారంటే ఇంకేదైనా మనల్ని ఏదైనా చెప్తారు, ఈ ఆంధ్ర వాళ్ళు తెలివి కల్లోళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పేసి ఇది పారిపోయారంట. ఇది కూడా ఒక కారణమేనంట. ఇందులో ఇది ఈ స్వీట్లో ఈ పిండిలో స్వీట్ పెట్టి ఎలా చేశాడని వాడు జుట్టు పిక్కొని ఆలోచించాడంట. గుత్తి వంకాయ కూర కూడా అంతేనంట. ఇదిగోండి వేడి వేడి పూర్ణాలు చాలా టేస్ట్గా ఉన్నాయండి, బాగున్నాయి. చూడండి చాలా మెత్తగా క్రిస్పీగా బాగున్నాయండి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.